గడిచిన 5 సంవత్సరాలతో వచ్చుకుంటే అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు అంటే జగన్ అమరావతి రాజధాని 3 రాజధానులు అన్నాడు. కుటుంబ ప్రభుత్వం అమరావతిని ఫైనల్ చేసి రాజధాని నిర్మాణం చేపట్టింది కాబట్టి ఇంకా అమరావతి కదలదు కాబట్టి అభివృద్ధి అనేది బాగా జరిగింది. ఇంకా చేస్తున్నారా ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు రాజధాని పనులు మొదలు పెట్టారు. ఫండ్స్ కూడా 4,000 కోట్లు చిల్లర రిలీజ్ అయినాయి. మోదీ గారు కూడా త్వరలో వచ్చి మళ్ళీ మోడీ గారు కూడా రేపు వస్తున్నారు. ఈ నెల చివరికి మళ్ళీ పనులు ప్రారంభిస్తున్నారు. గతంలో విడిపోతే 3 రాజధానులు అన్నారు జగన్ గారు. రాజధాని అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారంటారా, పనులు చేస్తున్నారంటారా? చేస్తారు, కన్ఫర్మ్ చేస్తారు. అమరావతి రాజధాని అవుతుంది, ఇంకేం కదలదు. సార్ మీరేం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ లో తిరుగుతుంటాను. ఎలా సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పర్లేదు, బాగానే ఉంది. అంటే గతంలోకి అప్పటికి ఇప్పుడు ఎలా ఉందంటారు? జగన్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ మొత్తం మటాష్ అయిపోయింది, మొత్తం ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది. హైదరాబాద్ కన్నా కూడా మంది రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఇప్పుడు పర్లేదంటారు అంత దాంట్లో డౌటే లేదు. అమరావతి ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుంది. ఇప్పుడు అమరావతిలో కూడా చంద్రబాబు గారు చేసేది ఎలా ఉందన్నారు? ఎలా చేస్తున్నారంటారు బాబు గారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందన్న. అడ్మినిస్ట్రేషన్ మంచిగా బాగుంటుంది కాబట్టి తిరిగలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తిరిగలేదు. దాని సపోర్ట్ పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి బాగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మిసెస్ గారు తిరుపతి వెళ్ళారు కదా, తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇచ్చారు వాళ్ళ బాబుకి. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు, దీన్ని ఎలా చూస్తారు? దాన్ని రాజకీయం చేయకూడదు, ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు. అంటే ఆమె ఒక క్రిస్టియను, అలా క్షమాపణ చెప్పాలి క్రిస్టియన్ అయితే అప్పుడు పెట్టించెళ్ళింది కదన్నా. ఇప్పుడు అప్పుడు పెట్టిస్తే ఇబ్బంది ఏం లేదు కదా. అప్పుడు పెట్టారు కాబట్టి అప్పుడు ఫిలప్ చేసి వెళ్ళింది తిరుపతి దర్శనంకి. దాని గురించి మనం విమర్శించకూడదు. విమర్శిస్తారు కదా, మన పోతే వాళ్ళ కొడుకు మార్క్ శంకర్ని, పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి కూడా మనకి టార్గెట్ చేసి ఎదుగులు చేస్తారు. రోజా గారు పోతే మన పవన్ కళ్యాణ్ గారు చేసిన పాపాల వల్లే వాళ్ళ బాబుకి ఇలా జరిగిందని చెప్పేసి చిన్న బాబుని కూడా అలా ట్రోల్ చేస్తారు. అలా ట్రోల్ చేయకూడదండి, ఎందుకంటే అది యాదృచ్ఛికంగా జరిగింది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ బాబుకే కాదు, ఎవరికైనా జరిగిద్ది. మనం అట్లా కోణంలో వక్రీకరించకూడదు. తిరుపతిలో చూడకపోతే గోవులు కొన్ని ఇదైపోతుంది అంటారు. ఫోటోలు మాపింగ్ చేసి గతంలో ఫోటోస్ పెట్టి ఇలా చేస్తున్నారు. ఇంత కావాలని చేస్తున్నారు. అంటే కావాలని చేయకూడదండి అది. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన అంత ముందుల అభివృద్ధి పనులు కూడా 6 నెలలు 9 నెలల దాకా ఏం స్టార్ట్ చేయాల, లేట్ అయిద్ది. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి, అన్ని పథకాలు కూడా ఇస్తారు. దాంట్లో డౌట్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. అసలు బాబు రైతులను పట్టించుకోవట్లేదు, ప్రజలను పట్టించుకోవట్లేదు. రైతులు పట్టించుకోవట్లేదని ఇక్కడ చెప్తున్నారండి. రైతు భరోసా అనేది రేపు మేలోనే జూన్ ఇస్తున్నారు. మిర్చి రైతులకు చూడకపోతే మిర్చి రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఆ ప్రభుత్వంలో ఎంత ధర ఉంది, ఇక్కడ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు. ఎక్కడ లేదంటారు ధర? మిర్చి రైతులు అసలు ధర లేదు కదా. ధరలు అనేవి అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఒక్కసారి అది పరిస్థితుల ప్రభావం వల్ల ఉంటుంది. ఇప్పుడు టమాటా ఉంది, ఇప్పుడు మొన్నటి దాకా 2 రూపాయలు 3 రూపాయలు కూడా మరి కేజీ. మరి ఇదివరకు గతంలో 100 రూపాయలు కూడా పోయింది. ఇప్పుడు ఉల్లి ధర ఉంటుంది. ఉల్లి ఇప్పుడు దాదాపు 100 రూపాయలు 4 కేజీలు ఇస్తున్నారు. ఒక 3 నెలలు 4 నెలలు పోయిన తర్వాత కేజీ 130 రూపాయలు వెళ్ళిపోతుంది. అది పరిస్థితుల ప్రభావం. వాటిని కూడా వక్రీకరించి రాజకీయం చేయకూడదు. అది వైసీపీ అనేది నాకు తెలిసి నెక్స్ట్ టైం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ ఉంది కాబట్టి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ 3 కూటమితో ఉంది కాబట్టి నెక్స్ట్ కూడా ఎదుర్కోవడం కష్టమే అనుకుంటున్నాను. జగన్ ప్రభుత్వం వైసీపీ అనేది నెక్స్ట్ టైం కూడా కష్టమే, ఎందుకంటే కూటమి స్ట్రాంగ్ అయిపోయింది. 10 నెలల వ్యతిరేకాలు వచ్చినాయి, వీళ్ళకి వెళ్ళే వ్యతిరేకాలు వచ్చినాయి అని చెప్పేసి అది వైసీపీ వాళ్ళు అంటుంటారు కానీ అది దాని గురించి పట్టించుకోకూడదు. అక్రమంగా ఏముందండి? వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎంతమంది ఇచ్చేసారు చెప్పండి? వాళ్ళు చేశారు కదా, కేసులు పెడతాం రఘురామకృష్ణరాజు గారి మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ. ప్రభుత్వం వచ్చినప్పుడు సహజం కదా, కామన్ కదా. ఒకళ్ళు ఇబ్బంది పెడితే మీరు ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు రేపు పొద్దున అధికారంలోకి వస్తే మీరు ఇబ్బంది పెట్టరా? అది కామన్, ఆయన్ని పట్టించుకోకూడదు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇబ్బంది పెట్టిన అలా చేయాలనుకుంటే వెంటనే వరుస పెట్టి అందరినీ చేసేవాళ్ళు కదా. మరి
రెడ్ బుక్ అనేది ఏంటంటే ఇప్పుడు బాగా ఇచ్చేసారు కాబట్టి రెడ్ బుక్ అన్నారు, కానీ ఆ రివెంజ్ తెచ్చుకుంటే ఇప్పుడు దాకా పడితే చెప్పండి. ఇప్పుడు కొడాల నాని గారు ఉన్నారు, మరి కొడాల నాని గారిని ఏం అరెస్ట్ చేయలేదు కదా. రోజా ఉంది, రోజాని ఏం అరెస్ట్ చేయలేదు కదా. అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన అరెస్ట్ చేశారు లేదు కదా. ఏదంటే ఇట్లా కక్షపూరిత రాజకీయాలనే ఉండకూడదండి, ఫ్రెండ్లీగా ఉండాలి. పాలిటిక్స్ అనేది ఫ్రెండ్లీగా ఉండాలి. అది ఇప్పుడే జరుగుతున్నాయి కక్షపూరిత రాజకీయాలు, అక్రమాలు విషయాలు, ఆడపిల్లల విషయాల్లో కానీ దౌర్జన్యాలు ఇప్పుడే జరుగుతుంటారు. అది ఇప్పుడే కదండి, ఏ స్టేట్ లోనే ఉండేదే కదా. తమిళనాడులో లేదా, పంజాబ్ లో లేదా, ఢిల్లీ హర్యానాలో లేదా, ఢిల్లీలో లేదా, ఎక్కడ లేదు. అసెంబ్లీ కంటే మరి సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి కొంతమంది కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలంతా. విజయసాయి రెడ్డి గారు మొన్న మధ్య వెళ్ళిపోయాడు. సహజంగా పార్టీ నుంచి కొంతమంది నాయకులు వెళ్తుంటే డిప్రెషన్ అనేది సహజంగా ఉండేది కదా. అందరూ అయితే వైసీపీ నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ నెక్స్ట్ నేనే గెలిచేది 30 సంవత్సరాలు నేనే అంటున్నాడు. చూడబోతే వైసీపీ నుంచి అందరు రాజీనామా చేస్తున్నారు, కొంతమంది ముందు పోట్లు వస్తున్నాయి, కాలు కింద పడిపోతున్నారు. అప్పుడు కూడా ఈ 5 years ముందర కూడా 30 సంవత్సరాల పరిపాలన మాదే అన్నారు. రాజధాని 3 ముక్కలు చేసి ఆడారు. మరి ఆడినప్పుడు మరి ఏమైంది, ఒక 5 years ప్రభుత్వం దిగిపోయారు కదా జగన్ గారు. అప్పుడు సరికి 170 మెజార్టీతో గెలిచారు. నిజంగా వాళ్ళు వర్క్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఎందుకు 11 సీట్లకే పరిమితం ఉంటారు. అసలు ఇప్పుడు జగన్ గారు కూడా మంచి పథకాలు పెట్టాడు, దాంట్లో మనం విమర్శిస్తానికి ఏం లేదు. రాజధాని ఒకటి కొన్ని చిన్న మిస్టేక్స్ చేశారు. దానివల్ల ఏంటంటే రాజధాని అనేది అందరికి సంబంధించినటువంటి అంశం. అదొకటి, తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఒకటి. ఆ 2 విషయాల మీద బాగా యాంటీ వచ్చి జనం కూడా వ్యతిరేకత చూపెట్టారు తప్పితే పథకాలని బాగున్నాయి. అదే పథకాలు పెట్టి చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీగా రేపు వచ్చే ఛాన్స్ కూడా ఉండేది. ఇవి అమరావతి ఒకటేనో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కొద్దిగా వీటిని ఈ అంశాల్లోకి రావటం వల్ల వైసీపీ ప్రభుత్వం వెనకబడిందని పార్టీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు బాగుందండి. ఎలా ఉందని పని చేస్తున్నారంటారు, వర్క్ చేస్తున్నారంటారు పవన్ కళ్యాణ్ గారు? పని చేస్తున్నారండి, చేయబట్టే కదా వచ్చింది ప్రభుత్వం అనేది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను చెప్పడం కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, నెక్స్ట్ 5 years తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పారు కదా. అంటే వ్యతిరేకలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు కూటమి ప్రభుత్వంలో? నెక్స్ట్ మళ్ళీ ఏమైనా వ్యతిరేకత కలిసి ఉంటది అంటారా? వ్యతిరేకత అనేది సహజంగా కొద్దిగా ఉండిద్దిలే కానీ అంత ఇదేముండదు. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం రావచ్చు అని పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి నేను నమ్ముతున్నా, కన్ఫామ్ గా రావచ్చు అని.